ప్రపంచాన్ని ఏలుతున్న టెక్ దిగ్గజాలకు వణుకు మొదలైందా? మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ అడ్డాలో భారత్ తన జెండా పాతబోతోందా? అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇప్పటి వరకు మనం వాడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడింది. కానీ ఇప్పుడు మన మట్టి వాసన తెలిసిన, మన యాసను అర్థం చేసుకునే ఒక స్వదేశీ ఏఐ పుట్టుకొచ్చింది. అదే సర్వం ఏఐ. అసలు ఏంటి సర్వం? ఇది సామాన్యుడి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఇండియాను గ్లోబల్ ఏఐ హబ్గా ఎలా నిలబెట్టబోతోంది? లెట్స్ డైవ్ ఇన్. ఇప్పటి వరకు మనం చాట్ జీపీటీ, జెమినిఐ, పర్ప్లెక్సిటీ, ఓపెన్ ఏఐ లాంటి వాటిని వాడుతున్నాం. వాటికి నమస్కారం అంటే తెలుసు, కానీ శ్రీకాకుళం యాసలోనో రాయలసీమ మాండలికంలోనో మాట్లాడితే అది తడబడుతుంది. ఎందుకంటే వాటి శిక్షణ అంతా అమెరికన్ డేటాపై జరిగింది. కానీ భారత్ అంటేనే వైవిధ్యం. ఇక్కడ ప్రతి 100 కిలోమీటర్లకు భాష మారుతుంది, యాస మారుతుంది. ఈ గ్యాప్ను క్యాష్ చేసుకునేందుకు టెక్ దిగ్గజాలు ప్రయత్నిస్తుంటే మా డేటా, మా ఏఐ అంటూ వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ అనే ఇద్దరు మేధావులు ఈ సర్వం ఏఐకి ఊపిరిపోశారు. సర్వం ఏఐ కేవలం ఒక చాట్ బాట్ కాదు, అదొక భారీ ఎకోసిస్టమ్. వీరు లాంచ్ చేసిన ఓపెన్ హాతి మోడల్ ఏఐ ప్రపంచంలోనే ఒక సంచలనం. దీని లోతును గమనిస్తే 3 కీలక అంశాలు కనిపిస్తాయి. ఇది కేవలం అనువాదం చేయదు, భారతీయ భాషల భావాన్ని అర్థం చేసుకుంటుంది. హిందీ, తమిళం, తెలుగు వంటి భాషల్లో అత్యంత వేగంగా స్పందించగలదు. ఇక భారతదేశంలో లిటరసీ రేటు కంటే డిజిటల్ అడాప్షన్ వేగంగా ఉంది. అంటే చదవడం రాని వారు కూడా వాయిస్ మెసేజ్ పంపగలరు. సర్వం ఏఐ ప్రధాన బలం వాయిస్. మీరు మాట్లాడితే చాలు, అది మీ పని చేసి పెడుతుంది. మరోవైపు మన దేశ చట్టాలు, మన సంస్కృతి, మన ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటిపై దీనికి పూర్తి అవగాహన ఉంటుంది. అంటే ఒక విదేశీ ఏఐ ఇచ్చే సలహా కంటే సర్వం ఏఐ ఇచ్చే సలహా మన నేలకి దగ్గరగా ఉంటుంది. ఇది సామాన్యుడికి ఎలా ఉపయోగపడుతుంది అనే సందేహం అందరికీ ఉంటుంది. మారుమూల గ్రామంలో ఉండే వ్యక్తి తన ఫోన్ ద్వారా తన భాషలో, తన ఖాతాలో ఎంత డబ్బు ఉంది అని అడిగితే వెంటనే సమాధానం వస్తుంది. ఒక టీచర్ లేని చోట ఏఐ ట్యూటర్ పిల్లలకు తెలుగులో పాఠాలు చెప్తుంది. భారతీయ కంపెనీలు విదేశీ ఏఐ మోడల్స్ కోసం కోట్లు తగలేయాల్సిన అవసరం లేదు. మన స్వదేశీ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా మన డిజిటల్ సార్వభౌమాధికారం అంటే మన డేటా మన దేశంలోనే ఉంటుంది. ఇది భద్రత పరంగా దేశానికి అతిపెద్ద విజయం. ఏఐ అనేది రాబోయే రోజుల్లో విద్యుత్ లాంటిది. అది లేనిదే ఏ రంగము నడవదు. అటువంటి కీలక రంగంలో భారత్ పరాయి దేశాలపై ఆధారపడకుండా సర్వం ఏఐ వంటి సంస్థలతో స్వావలంబన సాధిస్తోంది. వినడానికి ఇది ఒక కొత్త స్టార్టప్ కథలా ఉండొచ్చు, కానీ ఇది నవ భారత సాంకేతిక విప్లవం. ఈ సర్వం ఏఐ మోడల్స్ గనుక సక్సెస్ అయితే త్వరలోనే మనం మేడ్ ఇన్ ఇండియా ఏఐని ప్రపంచమంతా చూస్తాం.